హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ ఉన్నాయి. నాకైతే ఇడ్లీ తినడం అస్సలు ఇష్టం ఉండదు. సో నేనైతే ఒక స్పెషల్ డిష్లోకి దీనిని కన్వర్ట్ చేసి తిన్నాను. సో ఇంకెందుకు లేట్, ఈ స్పెషల్ రెసిపీని స్టార్ట్ చేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ రెసిపీకి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే వేరే ఆయిల్ అయితే 2 టీ స్పూన్స్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 3/4 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఇంగువ యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ని ఒకసారి తాలింపులో మిక్స్ చేసుకొని రెడీగా ఉన్న ఇడ్లీలను తీసుకొని చేత్తో కొంచెం లైట్గా అలా మ్యాష్ చేసుకుంటూ తాలింపులోకి యాడ్ చేసుకోండి. ఈరోజు కోట్ ఏంటంటే ఎవ్రీ సింగిల్ డే ఈజ్ ఎ న్యూ ఛాన్స్ టు ట్రై అగైన్. మీరు దేనిలో అయినా ఓడిపోతున్నారనుకోండి, నో ప్రాబ్లం, మళ్ళీ ట్రై చేయడానికి మనకి ప్రతిరోజు కూడా ఒక ఛాన్సే అనమాట. సో యూటిలైజ్ ఇట్ అండ్ బీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సో ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అలా టాస్ చేసుకున్నాము అంటే మనకు కావాల్సిన ఒక డిష్ రెడీ అవుతుంది. బై ద వే, ఈ డిష్ ఏదో కాదండి, ఇడ్లీ ఉప్మా అనమాట. నాకు ఇడ్లీ ఇష్టం ఉండదని అంతకుముందు అమ్మ నా కోసం స్పెషల్గా వేరే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేసేది. కానీ ఇప్పుడు ఏమంటుందో తెలుసా, ఇడ్లీ చాలా హెల్దీ అండ్ కంఫర్టింగ్ ఫుడ్, తినడం అలవాటు చేసుకో అంటుంది. సో ఇలా ఇడ్లీ ఉప్మాని చేసుకొని తినాల్సి వచ్చింది ఈరోజు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వావ్ సూపర్ ఉంది అని అయితే నేను చెప్పనులే, కానీ ఇడ్లీ ఇష్టపడని వారికి ఈ ఉప్మా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మీకు ఎప్పుడైనా ఇడ్లీ తినడానికి బోర్ అనిపిస్తే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. సో మీకు ఇలానే ఏదైనా ఇష్టం లేని టిఫిన్ ఉందా? ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్గా ఏం తిన్నారు? రండి కామెంట్ బాక్స్లో కబుర్లు చెప్పుకుందాం. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.